హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. సో ఈరోజు వీడియో వచ్చేసి షేజ్వాన్ చట్నీతో చక్రాలు అనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారో, ఒకవేళ ట్రై చేస్తే మాత్రం కమెంట్ చేసి చెప్పండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలానే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలోకి ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ వేసి బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 6 స్పూన్స్ వచ్చేసి షేజ్వాన్ చట్నీ వేసుకుంటున్నాను. సో మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరికిద్ది కదా. సో అదే ఫ్రైడ్ రైస్లో కానీ అలానే నూడిల్స్లో వేసుకుంటాం కదా, అదే సాస్ అనమాట. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుని దీంట్లోకి ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్ వచ్చేసి ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా ఒక సైడ్ పిండి వేసుకుంటూ ఇలా చేత్తో కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి ఇది ఉండలు కట్టుకోకుండా అడుగు అంటుకోకుండా ఉండిద్ది అనమాట. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి. ఈ పిండి అనేది మనకి సాఫ్ట్ అయ్యిద్ది. అలానే ప్యాన్ నుంచి మనకి ఇది సపరేట్ అయ్యేంత వరకు ఈ పిండిని అయితే మనం కుక్ చేసుకోవాలి. వన్స్ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, అదేనండి బియ్యం పిండి. సో కొంచెంగా బియ్యం పిండి అనేది వేసుకుంటూ మీరు చేత్తో కలుపుకోగలిగితే చేత్తో కలుపుకోండి, లేదంటే ఇలా గెడితో అయినా కలుపుకోవచ్చు. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉప్మా రవ్వకి మనం ఇక్కడ 1.5 కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. కరెక్ట్గా ఇదే వేసుకోండి, ఇలానే వేసుకోండి, అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ చక్రాల గిద్దలు ఉంటాయి కదా, చక్రాల గిద్దలోకి ఇక్కడ స్టార్ లాగా వస్తుంది కదా, అది పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి లోపలంతా చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. వన్స్ ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని అనేది తీసుకుని లోపల స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారనమాట. సేమ్ ఎలా అయితే చేసానో అదే క్వాంటిటీతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పైన లిడ్ కూడా క్లోజ్ చేసుకుని ఇప్పుడు మనం వీటిని చక్రాల్లాగా వేసుకోవాలి. బిగినర్స్కి అయితే ఇలా చేయండి. అదే మీకు ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లో ఇలా చక్రాలని రౌండ్గా మనం షేప్ చేసుకోవాలి. అంటే సైజుని బట్టి చేసుకోండి. మీరు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు, లేదంటే పెద్ద సైజు కావాలంటే మీకు ఇష్టము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజీగా చేత్తో తీసుకుంటానికి కూడా వచ్చేస్తాయి. అదే మీకు ప్లేట్లో చేసుకుంటానికి కొంచెం కంఫర్ట్ లేదనుకుంటే మీరు బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తే. లేదంటే ఏదన్నా తడి క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేయగలుగుతారు ఈ చక్రాలను అనేవి. సో ఇలా 1 బై 1 అన్నిటిని అయితే మనం చేసుకోవాలి. మీలో ఎవరైనా ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అలానే ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే లైక్ చేయండి వీడియోని. సో ఇలా అయితే నేను కొన్నిటిని ప్లేట్లో అయితే చేసుకుని పెట్టుకున్నాను. సో ఆయిల్ని ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. వన్స్ ఆయిల్ అనేది వేడైన తర్వాత 1 బై 1 మనం ఈ చక్రాలు అనేది వేసేసుకోవాలి. వెంటనే వీటిని కదపకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా 2 సైడ్స్ మనం ఫ్లిప్ చేసుకుంటే అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ని ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా క్రిస్పీ కూడా ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. సో అవేనండి మన షేజ్వాన్ చట్నీతో బటర్ చక్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి మనం 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.